शृणु मे वचनं केशव शृणु मे वचनं केशव शरणागतं विश्वसि मे शृणु मे वचनं केशव शरणागतं विश्वसि मे शृणु मे वचनं मणिमय भूषण मणिमय भूषण मोहनिवारण मणिमय भूषण मोहनिवारण मणिमय भूषण मोहनिवारण मणिमय भूषण त्वरया राधावदन विहारी मानसिके त्वरया राधा हृदय विहारी मानसिके त्वरया वचनं शरणागतं మాండురాగంలో నేను రచించినటువంటి కీర్తన శృణుమే వచనం కేశవ. ఓం తోం తదరదరదరదరై Not
సురరిపు పాదపృంద పాటిత సురరిపు పాదపృంద పావన చరిత పరమృత కంద పాటిత సురరిపు పాదపృంద పావన చరిత పరమృత కంద सरसिजासन माधव शंभुनुत चरण सरसिजासन माधव शंभुनुत चरण सरसिजासन माधव शंभुनुत
హరి ఓం, జై శ్రీరామ్. కర్ణాటక సంగీతంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారని మహావిద్వాంసులు ఉండేవారు. వారు కచేరీ కూర్చుంటే కనీసం 4 to 5 hours. వారు కూర్చోడమే కాదు, పక్క వాళ్ళకి బాగా పనిచెప్పి వాళ్ళని ఏమాత్రం రెస్ట్ లేకుండా కచేరీ చేసే మహానుభావులు. ఆ రోజు ఇవాళ మా సార్లో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కనిపిస్తున్నారు. ఒక వ్యక్తికి ఒకే కళ ఉంటుంది, కానీ మా అన్నగారు వేదంలో, శాస్త్రంలో, సంగీతంలో. మీ అందరికీ తెలుసు, ఇక్కడ కూడా సంగీతం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొదటి కీర్తన కాంభోజి రాగంలో అటతాళ వర్ణంతో ప్రారంభించారు. భైరవి అటతాళ వర్ణంతో ప్రారంభించారు. అక్కడి నుంచి వారి అయితే ఏంటంటే వారితో ఒకటే మాట అన్నాం, మేము చాలా రోజు ప్రోగ్రామ్స్ వాయిస్తుంటాం, మనసుతో వాయించే కచేరీ వాడ. ఎందుకంటే వారు అమ్మవారి ఎదురుగుండా ఆర్తిగా పాడుతుంటే మాకు ఇంతసేపు ఈ మధ్యకాలంలో 2 తనావర్తాలు ఎక్కడ వాయించలేదండి. మాకు టీవీలో 2 బేసిక్లు ఇస్తారు, కానీ ఒకటికి మీరు 2 సినిమాల్లో చూపించారు ఇవాళ మాకు. కానీ వారికి తెలుసు 2 బేసిక్లు ఇవ్వాలని. మేము కచేరీలో ఒక తనావర్తం వాయిస్తాం, ఇవాళ 2 తాళాల్లో వాయించారు, వాళ్ళకి తనావర్తం ఇచ్చారు. అదే కాదు, వారు పాడిన కీర్తనలన్నీ కూడా అత్యద్భుతమైన త్యాగరాజ స్వామి కీర్తనలు. మరి వారిలో 3 కళలు ఉన్నాయన్నాం, శ్యామశాస్త్రి, దీక్షిత్ దాసు, త్యాగరాజ స్వామి. అలాగే వారిలో మూర్తి గురించి వాళ్ళ అన్ని కీర్తనలు కూడా, పైగా వారు సొంతంగా రాసిన కీర్తనలు. ఇందాక మాండురాగంలో కీర్తన ఎంత బాగుందండి, ఇది ఎన్నోసార్లు మేము వాయించాం వారికి పాడుతున్నప్పుడు. అలాంటి మహానుభావులు, వేద పురుషులు, సంగీతజ్ఞులు వారి కచేరీ ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలోచించి ఒప్పుకోవాలి. ఎందుకంటే కొద్ది స్టామినా కావాలి. మా చేతి చెమట పట్టించి ఎక్కడికో దూర ప్రాంతాల్లో వెళ్ళవలసిన వాళ్ళం, అయినా సరే ఆనందంగా అద్భుతంగా జరిగింది. ఇందాక ఒక మాట అన్నారు, కచేరీల్లో ఇంతమంది కూర్చోవడం అనేది ఎక్కడా జరగట్లా. మేము అన్ని హైదరాబాద్ నుంచి ఇతర దేశాల్లో చేయించాం, ఇతర రాష్ట్రాల్లో వాయించాం. ఎక్కడ 10 మంది, విశాఖపట్నంలో కూడా కళాభారతిలో ప్రోగ్రాం చేస్తే 50 మంది ఉంటున్నారు ఏసీ ఆడిటోరియంలో. అలాంటిది ఇవాళ ఇంతమంది ఇంతసేపు కూర్చున్నారంటే అదంతా భగవద్ అనుగ్రహం. వారు పాడుతున్న పాటకి ఆ అమ్మవారు ఇలా తాండవం చేస్తూ ఇక్కడే మీలో ప్రవేశించి ఇంతసేపు కూర్చోబెట్టింది అంటే ఆ ప్రతిభ అమ్మవారికి, వారికి మరొకసారి. ఎందుకంటే నేను కూడా త్యాగరాజ గాన సభ కార్యదర్శిని, మాట్లాడడం అలవాటు. అవి మంచి ఉన్నప్పుడు చెప్పవలసిన బాధ్యత మాకు కూడా ఉంది. వారు అంత అద్భుతంగా పాడిన తర్వాత మా స్పందన తెలియజేయకపోతే మాకు బాధగా ఉంటుంది. మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక మా గురించి ఏవో చెప్పారు. వారు కూడా రాష్ట్రంలో మా తాడేపల్లిగూడెంలో అమ్మనమంచి బలరామ శాస్త్రి గారు పాడని ప్రదేశం లేదు, ఆయన అడవుల్లో కూడా పాడారు. అలాగా మా సారు రాష్ట్రంలో అన్ని చోట్ల పాడేశారు, అన్ని సంస్థల్లో పాడారు. ఆయన పాడని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు. మరి అలాంటి చాలా కచేరీలకి యోగేష్ గారు మృదంగం, నేను ఘటం, ఇవన్నీ కూడా వారితో మాకు అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంది.
మేడం గారు వీణ కచేరికి కూడా నేను మృదంగం వాయించాను, యూట్యూబ్లో వాటిలో ఉంది. ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం. మరి వారి మా మీద ఉండే సోదర వాత్సల్యం వారికి ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారి ఆశీస్సులు. ఇందాక ఒక్క మాట, అయోధ్య రామాలయ ప్రతిష్ఠ రోజున 2 రాష్ట్రాల తరఫున నాకు ఒక్కరికి ఘటన వాయించే అవకాశం అక్కడ ప్రధానమంత్రి గారి ఎదురుగా వచ్చింది. అది కూడా అమ్మవారి దయ. ఎందుకంటే ఇక్కడ వాయిస్తున్న విద్వాంసులు అందరూ కూడా వర్ధిష్ట కళాకారులందరూ పెద్ద విద్వాంసులు అవుతారు. ఆ గురి మాకుంది. ప్రతి సంవత్సరం అలాగే వస్తున్నాం. మరి మమ్మల్ని వదిలిపెట్టేశారు, ఇక బాగుండదు, ఇంకా వెళ్ళిపోవాలని. లేకపోతే ఇంకో 2-3 గంటలైనా పాడేస్తారు ఆయన. ఎందుకంటే ఆ కెపాసిటీ ఉన్న మనిషి. మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై శ్రీరామ్. నా ఆంజనేయ స్వామి వేషం వేస్తామని గత 5 సంవత్సరాలుగా ఉంటున్నారు. ఆంజనేయ స్వామి అప్పుడు యువకుడుగా ఉన్నాడు, వృద్ధుడైపోతాడేమో అని భయంగా ఉంది. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ హామీలాగా నాకు కూడా హామీ ఇస్తున్నారు, గోపాలకృష్ణ గారు మీరు వచ్చే సంవత్సరాన్ని. మరి ఒక్కసారైనా ఆంజనేయ స్వామి చూపించాలని నాకు కూడా తపనగా ఉంది. మీరేం ఖర్చులు భరించవద్దు, నా ఖర్చుల మీద నేను వస్తాను. నిజం, అది మాత్రం వాస్తవం. ఎందువల్లంటే డబ్బుతో ప్రమేయం కాదు, వారి కళా నైపుణ్యం అది గొప్పదంతే. దాంట్లో భావాన్ని కలిగించడంలో ఆయనకు ఉన్నటువంటి ఆ సామర్థ్యం ఇంకెవరికి లేదనిపిస్తుంది. ఆంజనేయ స్వామి అంటే నిజంగా ఒకసారి కాకినాడలో ఏదో ఒక కార్యక్రమం పెట్టారు, చాగంటి కోటేశ్వరరావు గారి దాంట్లో. ఆ రోజు అందరం కూర్చుని పాడుతున్నాం. మధ్యలో వచ్చేసాడు ఈయన ఆంజనేయ స్వామి వేషంతో. నేను నిజంగా ఆంజనేయ స్వామి ఏమైనా దిగొచ్చేసారేమో భయపడ్డాం ఒక్కసారి. ఇలా చూస్తే ఇది కాస్త దగ్గర నుంచి చూస్తే ఓహో హనుమంతరావు గారు తిరుపతిలో. ఆ సభ మధ్యలో మొత్తం అంతా కూడా నాట్యం అన్నమాట. ఇంకా హనుమంతుడు ఎలాగైతే నిజంగా హనుమంతుడికి రామభక్తి ఉంటే ఏ రకమైనటువంటి ఆ కళ్ళతో మనం చూడగలమో ఆ దృశ్యానంతటి కూడా కళ్ళతో చూపించారు. అది కళా నైపుణ్యం. అందువల్లే ఆయన అన్నమాట కాదు, హనుమంతుడు ఎప్పుడు వృద్ధుడు కాదు, కానీ ఈయన వృద్ధుడవుతారేమో అని భయపడుతున్నారు. కానీ ఈయన అసలు హనుమంతుడిగా వేస్తే ఎప్పుడు వార్ధక్యం కనిపించదు మనకి. కానీ కనిపించేదాకా మనం ఆగకూడదు. ఈ లోపలనే మనం వారి కార్యక్రమం పెట్టుకుని ఆంజనేయ స్వామిగా వారిని చూస్తే బాగుంటుంది. ఇక్కడ అందరికీ చూపించాలని నా ఉద్దేశం. అందువల్ల అందరూ కూడా పూనుకుని దగ్గర వారికి ఆ కార్యక్రమం కూడా ఒకసారి ఎప్పుడైనా ఇక్కడ ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీరు కోరక్కర్లేదని మీ ఆదేశమే. ఈ వేదికే మీది, ఈ వేదిక మీది మీ యొక్క ఆశీస్సు చేత ఇదంతా నడుస్తోంది. దీంట్లో సందేహం లేదు. ఒక పద్యం ఈవేళ అమ్మవారి యొక్క సంచారం జరిగిందనడానికి ఒక పద్యం స్ఫురణ వచ్చింది. మల్లీ జాతి తుషారహార హిమరుం మంజు ప్రభాళీ తనోవల్లీ శ్రీశ గిరీశ ధాతృముఖ దేవవ్రాత సంపూజిత చిల్లీలాకృతి శ్రీ సరస్వతి విపంచీరావ సంచారిణీ తల్లీ నందయ చూడు వాంగ్మయ రసాధ్వశ్రీ మనోల్లాసిని. అలా విపంచీరావ సంచారిణి ఈ రూపంలో ఇక్కడ సంచరించింది స్వామి. మేమందరూ ధన్యులం, మా జన్మ ధన్యం. మీ యొక్క ఆ నాదం, యోగం, మంత్రం, తంత్రం, ఇందాక మొదట్లోనే ఒక శ్లోకం చెప్పించారు మీరు. మీ యొక్క ప్రేరణ చేత ఆ శ్లోకం వచ్చింది. నాదమయీం వేదమయీం బిందుమయీం పర్వతోద్య దిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతిమయీం. ఏదైతే మీరు ప్రసాదించారో అదే ఇక్కడి నుంచి వస్తుంది. నా ప్రతిభ ఏం లేదు, అక్కడి నుంచి వస్తుంది, ప్రకాశం బయటకు వస్తుంది అంతే. అది యొక్క మీ అనుగ్రహమే. కాబట్టి మా గ్రామస్తులు చేసుకున్న పుణ్యం, భక్తుల యొక్క వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క ఆ నిదర్శనం మీ రూపంలో ఇక్కడ దేవి తాండవించింది. చాలా చాలా సంతోషం. మా గ్రామస్తుల తరఫున, ఈ భక్తుల అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా కొత్తి భాస్కర్ గారు చాలా అల్ప ప్రసంగం చేయవలసిందిగా ఆయన కోరుతున్నాను. ఎందుకంటే చాలాసేపు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారు మాట్లాడతారు. వారు మాట్లాడిన తర్వాత మీరు మంగళహారతి అయిన తర్వాత దీని మీద ఒక సమీక్ష ప్రతిరోజు ఒక మీ వేదికకి మా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఎవరు కళాకారులు చేసినా కానీ చిన్న సమీక్ష చేస్తున్నామండి. ఆయన చేస్తారు. ఆ సమీక్ష అయిన వెంటనే మీరు మంగళహారతి చేయొచ్చు. నమస్కారం.
సంగీత సామ్రాజ్య సంచారివి, సంగీత సామ్రాజ్య సంచారివి, కోవూరు గోపాద క్షేత్రవాసివి, సంగీత సామ్రాజ్య సంచారివి, కోవూరు గోపాద క్షేత్రవాసివి, సంగీత సామ్రాజ్య సంచారివి. శ్రీనివాసుడితడు, శ్రీనివాసుడితడు గానచంద్రుడు, శ్రీనివాసుడితడు గానచంద్రుడు, సంగీత సంపదను పంచను ఎందరికో, సంగీత సామ్రాజ్య సంచారివి. వేదము నాదము, వేదము నాదము పాలిటి నిత్య సాధనితాడు, వేదము నాదము పాలిటి నిత్య సాధనితాడు, శృతిలయ ప్రాళముల చిందు మధురగళము, శృతిలయ తాళముల చిందు మధురగళము, కవితా కూర్పుల పాలిటి కవిశేఖరుడీతడు, కవితా కూర్పుల పాలిటి కవిశేఖరుడీతడు, ఈతడు శ్రోతల పాలి తత్వబోధ జనితము, ఈతడు శ్రోతల పాలి తత్వబోధ నిజము, శ్రీనివాసుడితడు గానచంద్రుడు, శ్రీనివాసుడితడు గానచంద్రుడు, గీతా శక్తుల పాలి పరమ బంధువితడు, గీతా శక్తుల పాలి పరమ బంధువితడు, గీతా శక్తుల పాలి పరమ బంధువితడు, గీతా గానముల పాలి పరమ బంధువితడు, రాగత నముల పాలి సామ్రాజ్యము, రాగత నముల పాలి సామ్రాజ్యము, నిరతి పల్లవి పాలి నిధానము ఈతడు, నిరటి పల్లవి పాలి నిధానము ఈతడు, ఈతడు నిరతి పల్లవి పాలి నిధానము ఈతడు, జననీ జనకుల పాలి సేవాపరుడీతడు, జననీ జనకుల పాలి సేవాపరుడీతడు, శ్రీనివాసుడితడు గానచంద్రుడు. ఈయన సరిగమ పదమిస సంగీతమై, సరిగమ పదమిస సంగీతమై, శ్రీనివాసు హృదయాన నిలచీయుండెను గాన, సరిగమ పదమిస సంగీతమై. ఈరోజు 25వ దివసోత్సవము సౌరయాగ సందర్భంలో ఇటువంటి పంచవింశతి దివసోత్సవం ఇవాళ. ఇటువంటి శుభ సందర్భంలో శ్రీ మన సవిత్రు కళావేదిక తరఫున మన
శ్రీనివాసమూర్తి గారు ఆయన యొక్క గానంతో మనకి ఆనందాన్ని చేకూర్చారు, మానసిక శారీరక ఆనందాన్ని ఇచ్చేటువంటి సంగీతం. అలాగే సూర్యనారాయణమూర్తి మనకి ప్రత్యక్ష దైవము, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రత్యక్ష దైవం. ఆయన యొక్క అనుగ్రహం మనందరికీ కావాలి. అలాగే సంగీత కళ కూడా మనకి ఒక రకంగా శారీరకంగాను మానసికంగాను కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక సంగీత కళ ఇది. అలాగే గానమూర్తికి సహకారం అందించడం అది కూడా ఒక గొప్ప విశేషం. ఆ సహకారం ఉంటే కానీ గానానికి ఒక మెరుగు, ఒక ప్రకాశవంతము రావాలంటే ఈ వీరి యొక్క సహకారం కావాలి. అండాదండ కొండ అన్నారు. ఇక ప్రక్కల కూర్చుని ఇచ్చేటి సహకారం ఎంతో ముచ్చట గొలుపే. గానమూర్తికి ప్రక్కన కూర్చుని ఇచ్చేటువంటి మీ యొక్క సహకారం, వాద్య సహకారం ఎంతో ముచ్చటగా ఉంది. ఎందుకంటే ఆ గానానికి వాద్య సహకారం ఉంటే గానం ఎంతో ప్రకాశిస్తుంది. ఆ సంగమం అంటే ఈ గాత్రము, వాయిద్యం ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఎంతో ప్రకాశవంతము, అది ఈ కర్ణానికి శ్రవణానందంగాను ఉంటుంది. అంచేత ఈ వీరు అండా దండ కొండ